రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దెబ్బడగూడ గేట్ సమీపంలో కందుకూరు పోలీస్ గొర్రెల దొంగలను ముఠాను అరెస్ట్ చేశారు. ఇక వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో గుట్టు రట్టయిందని పోలీసులు చెప్పారు. వారి వద్ద నుంచి 6,97,000 రూపాయల నగదును, 35 గొర్రెలను, 3 సెల్ ఫోన్లను, ఓ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇంకా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. ముగ్గురు అంతా యూత్ అయ్యారు. ఈ అరవింద్ సాయి, పెద్ద బొమ్మ మనోహర్, ముఖేష్, ఈ ముగ్గురు గ్యాంగ్ అప్ అయ్యి ఈ అరవింద్ సాయి ఒక వెహికల్ ఉంటారు మహేంద్ర మహారాజు, దాని నెంబర్ ప్లేట్ తీసేసి ముందు రెక్కి చేసుకుంటారు. ఈ విలేజ్లో ఎక్కడైతే మేకల దొడ్లు ఉంటాయి కదా, దొడ్లో ముసలి ఉన్న దగ్గర కొంచెం పగలు వాటి పోయే దగ్గర చేసుకుని రెక్కి చేసుకుని ఆ నైట్ టైం మ్యాక్సిమం నైట్ టైం రెక్కి చేసుకుని ఆ దాంట్లో ఎన్ని పడితే అన్ని మ్యాక్సిమం 9 పడతాయి వేసి వాళ్ళకి ఎక్కడ ఆపుకుంటే వెళ్ళిపోతారు. అది పోయి ఒక రిసీవర్కి ఒకరికి అమ్ముతారు కదా రిసీవర్. అట్లా మనకి మేకలు కొనేది వాళ్ళు ఈ పవన్ నాయన్కి రిసీవర్కి ఇస్తారు. వాళ్ళ పట్టుకెళ్ళి జెన్యునే వీళ్ళు బాగుండు బేరం అని చెప్తారు. వాళ్ళకి మేము వేరే దగ్గర కొని రైతుల దగ్గర కూడా అమ్ముతారని చెప్తారు. సరే లాస్ట్కి డౌట్ వచ్చింది కానీ ఆయనకి సరే ఏదో లాభం ఉందని కొంచెం అటు ఇటుగా ఉన్నాడు. సరే మనకి ఇన్ఫర్మేషన్ రిసీవర్ ఇచ్చాడు ఎవరికి, ఇక్కడ రైతులకి. ఏమని బాబు ఇట్లా మన రైతులు వచ్చి అమ్ముతారంటే ఒక విక్టిమ్, మన లేటెస్ట్ విక్టిమ్ మా డ్రైవర్కి చుట్టాం, ఆయన ఇక్కడ ఊరే. సో ఫోన్ చేసి ఎవరు కూడా ట్రాప్ చేశారు. సరే రైతులు మేము కూడా కొనుక్కుంటాం, రైతులు మా దగ్గర పంపించండి. పంపించారు. పిల్లలు తీసుకుని వెళ్తే ఆ ఫోటో పంపించింది, వీడియో, ఈ పవన్ కొడుకు వీడియో పంపిస్తే దగ్గర పోయిన గొర్రెలకు ఆనవాళ్ళు ఉంటాయి కదా, ఆనవాళ్ళు చూసి గుర్తుపెట్టి ఏమంటే మనకి 100కి మనకి కాల్ చేయగానే వెళ్ళి టీమ్ 7 వెళ్ళారు, పట్టుకొని మొత్తం రికవరీ చేశారు. వాళ్ళు చేస్తే దాంతోపాటు స్నాచింగ్ కూడా చేశారు ఇక్కడ చింతపల్లి పోలీస్ స్టేషన్లో.